తాగునీరు కోసం సంబంధిత అధికారులతో మాట్లాడుకున్నానే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కరువు ఉందనడం సిగ్గుగా ఉందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గత సంవత్సరం అత్యధికంగా వర్షాలు కురిసి ఓవైపు రోడ్లు చెరువులు కొట్టుకుపోయింది. అయితే ఇది రేవంత్కు కనబడలేదా అని సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మేము ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇప్పటికీ మిషన్ భగీరథ వాళ్ళతో కానీ రూరల్ వాటర్ సప్లై వాళ్ళతో కానీ టౌన్స్లలో కానీ సేమ్ టైం గ్రామాల్లో కానీ ఇప్పటికీ మేము 2-3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ పెట్టలేదు. పెట్టకపోగా నిన్న బహిరంగంగా అబద్ధాలు చెప్పినారు. సార్ ఏమన్నారు వారు? పోయినసారి కరువు వచ్చింది కాబట్టి నీళ్ళు లేవని చెప్పినారు. కరువు వచ్చింది ఆయన ఎక్కడన్నా? మీ అందరి సాక్షాత్గా అన్ని చెరువులు కొట్టుకుపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి. అంత అత్యధిక వర్షాలు పడితే ఇప్పుడు కరువు అని చెప్పేసి వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. బేసికల్లీ ఏంటంటే విజన్ లేక, ఐడియా లేక, ఏం చేయాలి, మంచినీళ్ళు తెచ్చుకోవాలి, కేవలం మైక్ పట్టుకోవాలి, బూతులు మాట్లాడడం తప్ప ఇంకొక పరిస్థితి లేదు. వాటర్ మీద ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ పెట్టలేదు వారు. అంతేకాదు ఇప్పటివరకు మీరు దయచేసి మీ రికార్డ్స్లో చూడండి, ఇప్పటివరకు సాగునీరు మీద ఇప్పటివరకు కూడా రివ్యూ పెట్టలేదు వారు. కేవలం నేను టీఆర్ఎస్ని కథం పట్టిస్తా, బీఆర్ఎస్ని కథం పట్టిస్తా, కేసీఆర్ గారిని చంపేస్తా, కేసీఆర్ గారు ముక్కు కోస్తా, ఇవి తప్ప ఇప్పటి వరకు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. మీరు ఒక్కసారి రివ్యూ మీటింగ్ చూడండి. వ్యవసాయం మీద ఇప్పుడు రివ్యూ మీటింగ్ లేదు. రైతు బంధు వచ్చిందని ఒకరోజు అబద్ధం చెప్తారు, ఒకరోజు కరువు వచ్చిందని అబద్ధం చెప్తారు. రోజు ఒక అబద్ధం చెప్పి ప్రజల మీద భారం పోయడం తప్ప, ప్రజల్ని పిచ్చోలు చేయడం తప్ప, అదే ఎలక్షన్లు ఎట్లా అయితే క్యాంపెయినింగ్ చేసినారో అదే పద్ధతిలో నడుస్తూ ఉంది. మీ ద్వారా మేము మొన్ననే మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పిలో కేవలం 26 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. 15 టీఎంసీకి వచ్చిన తర్వాత నీళ్లు కేవలం మంచినీళ్ళ కోసం స్టాక్ చేస్తారు. అంటే మనకు మిగిలింది 10 టీఎంసీల నీళ్ళు మిగిలిన ఎస్ఆర్ఎస్పిలో.